సో అమ్మాయి ఆర్సీ రెడ్డి ఐఏఎస్ ఫ్యాకల్టీ. సో ఈరోజు ఈ వీడియోలో మనము ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను ఆల్రెడీ ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్కి కూడా మనము వీడియో చేసి వాళ్ళని దీని గురించి మీరు ఆలోచించాలి, ఒక మానవతా దృక్పథంతో ఒక ఎథికల్గా మీరు ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలనుకున్నాము. ఈ అమ్మాయిని డిటైన్ చేశారు అండ్ ఫ్యాకల్టీని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. అంటే మీరు డిసైడ్ చేశారా అమ్మాయి తప్పు చేసింది అని, లేకపోతే మీరు డిసైడ్ చేశారా అతను ఇన్నోసెంట్ అని చెప్పి? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. దాని గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఐ హ్యావ్ ఎఫ్ఐఆర్ కాపీ అనేది మన ముందు ఉంది అండ్ దీనికి సంబంధించి మీ పిచ్చి పిచ్చి కమెంట్స్ కొంతమంది పెట్టిస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పిన పాయింట్ మాట్లాడండి. అండ్ ఇంకోటి వచ్చేసి అమ్మాయిది తప్పు, నేను ఇక్కడ అబ్బాయి తప్పు అని నేను ఎక్కడ మాట్లాడలేదు. మీరు మొత్తం నా వీడియోస్ చూడొచ్చు. నేను ఆల్రెడీ ఇదే టాపిక్ మీద 2 వీడియోస్ చేశాను. ఎక్కడా కూడా అతను ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నాడో అతని పేరు కూడా నేను ఉచ్చరించలేదు అండ్ అట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి పేరు కూడా నేను ఉచ్చరించలేదు, ఇద్దరు పేర్లు ఉచ్చరించలేదు. సో నేను ఒకటే చాలా బ్యాలెన్స్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయింది, నేను చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా. తను నన్ను అప్రోచ్ అయింది, నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పి తన వర్షన్ చెప్పింది. అలాగని చెప్పి నేను డైరెక్ట్గా అమ్మాయిది రైట్, ఈ ఫ్యాకల్టీది తప్పు అని నేను ఎక్కడ మాట్లాడలేదు. కానీ కమెంట్స్లో పిచ్చిగా కమెంట్స్ చేస్తూ ఉన్నాను, చెప్తా ఉన్నాను. నేను చెప్పే పాయింట్స్ మీకు ఎక్కడైనా కానీ అబ్బాయి తప్పు, ఆ ఫ్యాకల్టీ తప్పు, అతనిది తప్పు అని నేను ఎక్కడైనా మాట్లాడలేదు. కోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అసలు ఏం జరిగింది, ఆ రియల్ స్టోరీ ఏంటి, అసలు కథ విత్ ప్రూఫ్తో నేను చాలా డీటెయిల్గా కూడా విక్టిమ్తో మాట్లాడాను. లేకపోతే ఏదైతే ఫైల్ చేసిన పర్సన్ అంటే యాజ్ పర్ ఎఫ్ఐఆర్ గురించి ఆమెతో కూడా మాట్లాడాను. ఆమె వర్షన్ విన్నాను నేను అండ్ అట్ ద సేమ్ టైం ఆమె వెర్షన్ విన్నాను కాబట్టి ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో అమ్మాయిది రైటు, ఆ ఫ్యాకల్టీ తప్పు అని నేను అనట్లేను. అండ్ అయితే దీనికి సంబంధించి ఇదేం జరిగిందంటే ఫస్ట్ కేసు వచ్చేసి 15/2/2025లో అంటే ఫిబ్రవరి 15వ తేదీ కేసు అయితే పెట్టారు. అండ్ ఈ డీటెయిల్గా ఏం చెప్తా ఉందంటే ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్లో పరిచయం అయింది. ఆ ఇన్స్టిట్యూట్లో పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ఆ తర్వాత వచ్చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇద్దరు దానికి సంబంధించిన అంగీకారంగాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కలవడం జరిగింది అని చెప్పి ఇన్ డీటెయిల్గా ఈ ఎఫ్ఐఆర్లో ఉంది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కలవడం అంటే మీరు అర్థం చేసుకోండి, నేను అది మాట్లాడలేకపోతా ఉన్నాను. అండ్ ఆ ఫ్యాకల్టీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇద్దరు కలవడం జరిగింది. ఎక్కడ కలిశారు దానికి సంబంధించింది కూడా ర్యాపిడోలో పిలిపించి ఫోర్స్ఫుల్లీ పార్టిసిపేటెడ్ విత్ హర్ ఆన్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ love and marriage. Later 11/10/2022 again he asked her to come to his room and again he forcefully participated with her in the name of love and marriage. Again between January and February 2023 he repeated the same on the cause of love and marriage. While doing so he attended the interview UPSC 2023 and started ignoring her on the name of examination. She asked him అంటే ఏం లేదబ్బా, సింపుల్గా నేను చెప్తా ఉన్నాను. ఏం జరిగిందంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడు అని చెప్పి అమ్మాయి మాట్లాడుతూ ఉంది. దానికి సంబంధించి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసింది దోమలగూడ పిఎస్లో. అయితే దీనికి సంబంధించి ఇది జరిగిన తర్వాత ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే ఇదే పరిస్థితి వేరే అమ్మాయిలతో కూడా చేస్తూ ఉన్నారు, పెద్ద లిస్టే ఉన్నారు అని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యంలో నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే ఆర్సీ రెడ్డి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఉన్నారో దీనికి సంబంధించి మీరు అమ్మాయిని ఎందుకు డిటైన్ చేశారు? ఫస్ట్ పాయింట్ అంటే మీరు ఇప్పుడు ఒకవేళ డిటైన్ చేస్తే ఇద్దరిని డిటైన్ చేయాలి. అంటే మీరు డిసైడ్ చేసేసారా అమ్మాయిదే తప్పు, అమ్మాయిని డిటైన్ చేసేసి గ్రూప్లో నుంచి తీసేసి మీ డబ్బులు మీకు రిఫండ్ ఇచ్చేసి అండ్ అతను కూడా దీనికి సంబంధించి డబ్బులు కూడా ఇంకా రిఫండ్ ఇవ్వలేదు. అతను కూడా పర్సనల్ మెంటర్షిప్ పేరుతో డబ్బులు తీసుకున్నాడు. దానికి సంబంధించింది కూడా క్లియర్గా విత్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా ఉంది, అంటే డబ్బులు పే చేసినట్టు అండ్ దానికి సంబంధించిన గ్రూప్లో నుంచి రిమూవ్ చేసినట్టు కూడా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ దీని గురించి చాలా మీ మీద రెస్పెక్ట్ ఉంది, దీని గురించి మీరు స్పందించండి అంటే ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ ఆఫ్ చేసి ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియోస్ పెట్టకుండా ఆఫ్లైన్లో క్లాసులు చెప్పిస్తున్నారని తెలిసింది. ఇది నిజమా? ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చాలా క్లియర్గా ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మీరు డిసైడ్ చేసేసారా అమ్మాయిదే తప్పని? అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే అమ్మాయి డిటైన్ చేశారు, మరి అతన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేస్తున్నారు? అతను తప్పు చేశాడా చేయలేదా కోర్టులు డిసైడ్ చేస్తారు. అప్పటి వరకు అంటిల్ అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యేదాకా మనము కన్క్లూడ్ ఇవ్వలేం కదా. మీరు ఎలా కంటిన్యూ చేస్తున్నారు?
ఒకవేళ కంటిన్యూ చేసే పని ఇద్దరిని చేయాలి కదా. ఒకరిని డిటైన్ చేసి సమాజంలో ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తున్నారా ఈ అమ్మాయి తప్పు అందుకే మేము డిటైన్ చేసామని ఒక రాంగ్ మెసేజ్ అనేది మిగతా స్టూడెంట్స్ మధ్యలో అమ్మాయి ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో మీరు గమనించాలా. మీరు కూడా ఆర్సీ మేనేజ్మెంట్ కూడా ఆలోచించాలి. మన ఆడపిల్లలు ఉంటే ఇట్లానే చేస్తాం మనము. ఒకవేళ డిటైన్ చేస్తే ఇద్దరిని డిటైన్ చేయాలి, ఇద్దరిని రానియకూడదు. ఎందుకంటే లేకపోతే ఆయన వల్ల నాకు అడ్మిషన్లు అవుతున్నాయి. ఏం అడ్మిషన్లు అవుతున్నాయి? ప్రతిరోజు ఒకప్పుడు ఆర్సీ రెడ్డి అంటే ర్యాంకుల గురించి కోచింగ్ గురించి మాట్లాడుకున్న రోజుల నుంచి ఏ మీడియా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ ఆర్సీ రెడ్డి ఫ్యాకల్టీ అమ్మాయి ఇష్యూ కాస్టింగ్ కోచ్ దీని గురించే మాటలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఆలోచించేయాలి. ఇప్పటికైనా కానీ ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ ఒక ఇథికల్గా ఆలోచించి ఒకవేళ డిటైన్ చేస్తే ఇద్దరిని చేయాలి, లేకపోతే అమ్మాయిని కూడా మళ్ళీ మీ ఇన్స్టిట్యూట్లో తీసుకోవాలి. అమ్మాయి ఎంత క్షోభపడతా ఉంది. అమ్మాయిని తీసేయడం అంటే ఇండైరెక్ట్లీ యూ డిసైడెడ్ ఏదో తప్పు చేసింది అందువల్ల మేము డిటైన్ చేసాము చెప్పి తీసేశారంట. కరెక్ట్ కాదు కదా. ఎనీవే ఇప్పుడు ఒకటే విషయం ఏంటి అంటే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు అలాంటి పరిస్థితి మన పిల్లలకు వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఆలోచన చేసి మీ డెసిషన్ తీసుకోవాలి. డెఫినెట్లీ ఇది యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. అండ్ ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని దీనికి సంబంధించిన హెల్దీ వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి ఆ ఎన్వైర్న్మెంట్ అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ దీనికి సంబంధించి ఆలోచించమని అండ్ ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్కి మళ్ళొకసారి నేను వినతి చేస్తూ ఉన్నాను, అభ్యర్థిస్తూ ఉన్నాను. అండ్ మీరు చాలా పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ ఇన్స్టిట్యూట్ మీది 15-20 సంవత్సరాలకు మంచి చరిత్ర ఉన్న ఇన్స్టిట్యూట్. కానీ ఒక వ్యక్తి అంటే ఇక్కడ అతను తప్పు చేశాడో నేను ఎక్కడ మాట్లాడట్లేదు, కానీ మీరు అతన్ని ఉంచుకొని ఈ అమ్మాయిని డిటైన్ చేయడం అంటే మానసికంగా మీరు ఇబ్బంది పెడుతున్నారేమో నాకు అనిపిస్తూ ఉంది. అండ్ డెఫినెట్లీ అదే విషయం అమ్మాయి కూడా నాకు చెప్తా ఉంది. ఒక మెంటల్లీ హెరాస్ చేస్తున్నారు నన్ను. యూపీఎస్సీ ప్రిపరేషన్ అని వచ్చా, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 1లో కూడా కొన్ని మంచి మార్క్సే వచ్చాయి అమ్మాయికి. అండ్ ఇప్పుడు అమ్మాయి బాధ కూడా ఒకటే. అమ్మాయి ఏం చెప్తా ఉందంటే ఇక్కడ నేను తప్పు చేశానా అతను తప్పు చేశాడా కోర్టులు డిసైడ్ చేస్తాయి సార్, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. అతను ఏం చేశాడు ప్రతి ఒక్క వాట్సాప్ చాట్ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ నాలాగా ఎవరికి జరగకూడదు, నాలాగా ఇంకొక అమ్మాయి జరగకుండా నేను చూస్తాను. యూపీఎస్సీకి ఫర్దర్గా ఏం చేసినా కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి నాకు కరెక్ట్ అనిపించలేదు, నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఎదిరించలేకపోతే ప్రజలకు జరిగిన అన్యాయం రేపు యూపీఎస్సీ ర్యాంక్ వస్తే లేకపోతే ఒక క్యాడర్ వస్తే ఏం ఎదిరించగలుగుతాను? ఇక్కడ తప్పు రెండు వైపులా ఉండొచ్చు, అబ్బాయి సైడ్ ఉండొచ్చు లేకపోతే అమ్మాయి సైడ్ ఉండొచ్చు. కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఇన్స్టిట్యూట్ ఇంటర్వెన్షన్ ఎందుకు దీంట్లో? ఇన్స్టిట్యూట్ కూడా అమ్మాయిని డిటైన్ చేయడం ఎందుకు? అప్పుడు కరెక్ట్ కాదు కదా. ఎనీవే ఇది ఒకసారి ఆలోచించండి. ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ ఈ నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఉంది. ఖచ్చితంగా మీరు త్వరగా సమస్యను పరిష్కారం చేసుకొని ఈ ఇష్యూ నుంచి బయటకు రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.